బ్రహ్మకన్నీటి నుంచి పుట్టినాడు బుద్ధబుధుడు. తనను శాప కర్మ చేత మారన తను అప్సరసగా, అప్సరసను మోహించరు ఇంద్రుడు సూర్యుడు. ఆ ఇద్దరి కర్మ చేత ధరించను గర్భము. మహావీరులిద్దరికి జన్మనిచ్చే ఆవల. మనిషి కాదు, మృగము కాదు, మధ్యనున్న వాళ్ళకే ఇద్దరిలో పెద్దవాడు అసమాన్య అగ్రజుడు. మహావీర శూర ధీర వాలే. మిమ్మల్ని ఎదిరించేవాడు ఈ సమస్త భూమండలంలోనే ఎవడు లేడు. అయితే ఇక ఈ కపిరాజుకు ఎదురే లేదు, ఎదురే లేదు, ఎదురే లేదు, ఎదురే లేదు. స్టార్ మోడల్ థియేటర్ విజయవాడ నాటిక కపిరాజు. రచనా దర్శకత్వం డాక్టర్ ఎంఎస్ చౌదరి. కపిరాజు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కటాటవీగలం ప్రవాహ భావితస్థలే గలేగలం విదం భుజంగ తుంగ మాలికా నాదవండమర్వయం చకార ఖండతాండవం తనోతు నా శివ శివ. జటాఘటాహ సంభ్రమ భ్రమన్నలింపని ధరి విలోల వీధి వల్లరి విరాజమాన మూర్ధలే. సలల్లలాట పట్ట పావగే కిశోర చంద్రశేఖర ప్రతిక్షణం ప్రతిక్షణం మమా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దశకంఠ దశగ్రీవ ఈ రావణ బ్రహ్మ ముల్లోకాలు శాసించిన ఈ లంకాధిపతి ఈ అసురలోక చక్రవర్తికి ఎదురే లేదు, బెదురే లేదు. ఈ రావణాసుర నాకు ఎదురే లేదు, బెదిరే లేదని మిడిసిపడకయ్యా. నిన్ను ఎదిరించేవాడు బెదిరించేవాడు ఒక్కడున్నాడు. ఎవడు వాడు? ఏ లోకానికి చెందినవాడు? నరలోకానికి చెందిన వానరుడు. అతడి పేరు వారి 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 వాలి. అంతటి వీరుడా? ఎదుటికి వెళితే తెలుస్తుంది అంతటి వీరుడా. పిచ్చి ప్రేలాపే, నీ దేహంపై నీకున్న భ్రమను పోగొట్టాను. బ్రహ్మ నీ దగ్గరికి వస్తున్నాడు.
కపిరాజు వలె రారా బయటికి. ఎవరు నీవు? నీ మృత్యువుని ఆహా. నీవు మహావీరుడు అని డాబి కాలిపోతున్నావట. ఈ కోతి ముక్కలతో కొట్లాడి వీరుడు అనుకుంటున్నావా? నస్సగా తస్స. పోతులనే కాదు, నీ తాతలను సైతం ఓడించగల మహావీరుడను నీకు ఆ సందేహం అక్కర్లేదు. ఓమై పిచ్చి ప్రలాపి, నీ దేహంపై నీకున్న ప్రభులు పోగొడతాను. నీ చావుని ఎదురించింది. నా ఎదురుగా నిలబడి చావు గురించి మాట్లాడుతున్నావంటే ఒకటి అజ్ఞానమైన అయి ఉండాలి, లేదా ఆయువు తీరిపోయి ఉండాలి. ఏదేమైనా సరే దూరం కోసం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి ఉంటావు. నీ కోరిక తీర్చి పంపిస్తాలే. నాకా చావు గాలిలో తేలేవాడు, నీటిలో మునగనివాడు, తాళ సందర్పై కౌలించేవాడు, ఆఖరికి అందరికీ చావును ప్రసాదించే ఆ దున్నపోతు వాహనదారుడే ప్రాణ భయంతో పారిపోయాడు. పిల్ల కోతి నువ్వెంత? నా చేతుల్లో చచ్చిన ప్రతి ఒక్కడు నీలా అధిక పూతలు పూసిన వాళ్ళే. అల్పాయువులందరూ అధిక ప్రసంగులే, అధిక ప్రసంగి. ఒరే పిల్ల కోతి, నా పిడిగుతులు తట్టుకోలేక నీ శరీరం చిత్రమవుతుంది. నీ శరీరం సహస్రాలు కలవుతాయి. ఓరి మూర్ఖ శిఖామణి, ఈ కపిరాజుపై కాలు తుమ్మిన కురూపి, నిన్ను ఈ క్షణమే అంతమందించకుండా అది మహాపాపమురా. సగం పగం తగ్గినట్టుందా? నాకు పెరిగింది. మన్నించు, శాంతించు, ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎవరు నువ్వు? నాతో నీకేమి వైరం? నీతో నాకేమీ భయం లేదు. నీ శక్తి సామర్థ్యాలు స్వయంగా తెలుసుకున్నామని నీతో తలపడ్డానంతే. మిమ్మల్ని చూస్తుంటే సామాన్యుల్లా కనిపించట్లేదు. ఇంతకీ మీ పేరు? నేను లంకాధిపతిని. నన్ను రావణ బ్రహ్మ అంటారు. మహావీర, నీవు పెకిలించి ఆ పరమేశ్వరుడికి ముఖ్యమంత్రి పట్టించిన ఈ సాగితను నేను తలపడింది. మన్నించు మిత్రమా. కవిరాజా, నాకు ప్రియమిత్రులంటూ ఎవరూ లేరు. ఈ రావణుడు నీ మైత్రిని కోరుకుంటున్నాడు. నీవు అంగీకరిస్తే ధన్యుడను మిత్రమా. నీలాంటితో చక్రవర్తితో స్నేహం నాకు ఆనందదాయకం. ఇక నుండి మనం ఇరువురం ప్రియమిత్రులం. అలాగే వాలి. ఇక నుంచి ఈ రావణుడికి లభించిన సంపద, ధాన్యము, వస్త్రము, ఆఖరికి స్త్రీలు, అన్నిటిలో తన భాగం నీకు చెందుతుంది. ఇది నా ఆన. మన మైత్రి దూతలకు నిద్ర లేకుండా చేయగాక. ఇక్కడ ఉన్న చెట్టు చామ పూలు పొలాలు వెనక వాడెవడో బాలట, వాడి తోలు తీసి తోలు కట్టి ఊరెగుతా.
నడిపించండి, నాశనం చేయండి, నాశనం చేయండి. ఎక్కడికి వచ్చావో తెలుసా? కిష్కింధకు మహావీరవాణి సామ్రాజ్యానికి. పోయి పిల్ల కోతి చాలించి మీ బాగుడు ఏడి అంతటి వీరుడైతే నా ముందుకు వచ్చి తలపడమను. తిరిగి పందలా దాక్కొని నిన్ను రాయబడని పోయాడా? ఆమెనే తిరిగి వాడు అంటావా? ఈ అసురలో చక్రవర్తిని ఓడించిన మా అమ్మవాలి. పోయి పిల్ల కోతి అంతటి వీరుడైతే నా ముందుకు రమ్మను. ఒరే తిరిగి పందవాలి రానా బయటికి. ఊరంతా వినపడేలా వెర్రి కొత్తలు కూర్చావు. ఒక్క తల్లు తంటే 7 రాతలు పడ్డావు. నీకు చౌవరం కావాలా? నిగురించు రాజా ఓ కవిరాజా సర్వసుకాల సర్వరోగాల సర్వరోగాల బలశాలుడా నిగురించు నిగురించు నా తండ్రి దుందుబీని చంపినావు కదా, నీకు నిద్ర లేకుండా చేస్తా, నీకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు నా రకాన్ని చూపిస్తా. నేను చంపిన దుందుబి కొడుకు మాయావి స్వప్నంలోకి వచ్చి నిద్రాభంగం చేస్తున్నాడు. మన తక్షణ కర్తవ్యం ఆ మాయావిని ఎంత ముందించడం. వాడు ఎక్కడున్నా సరే వెతికి మరి చంపుదాం. పద ఆజ్ఞ సోదరా. లోపలికి వచ్చే ధైర్యం లేక ఒక్కల నక్కల వలె బయటనే మురుగుతున్నారా? మాటలు కోటలు దాటుతున్నాయి. నాటు తెలియవా పోటు అయ్యావా? నీ తోట తీసి తోటకు నాటుగా వేస్తా. నేను వెళ్ళి వాడిని
ఎంతమంది ఇచ్చి వస్తా, నీవు ఇక్కడే ఉండు. అన్నా వరసలే మాయావి, లోపల ఏదైనా జరగడానికి జరిగితే సుగ్రీవాని ఒక్క కేక పెట్టన్నా. సుగ్రీవా, ఏం సుగ్రీవా, నీవే నన్ను రక్షించేది. పొరపాటున కూడా నాకు భయపడగలవు. ఇక్కడే కాకుండా ఉంటే నిన్ను నువ్వు కాపాడుకో. కలిసి ఉండగా నేను వాళ్ళకి ఏమీ చేయలేదు. వాళ్ళ ఇద్దరి మధ్యలో చిచ్చు పెడతా, వాళ్ళ ఇద్దరి మధ్యలో కలహాన్ని సృష్టిస్తా. మాయావి కలుపుతామా? లేదు లేదు, నా అన్న వారి ప్రాణ భయంతో కేకలు పెట్టుడయ్యా. అసలు అతను మహావీరుడు. ఏది ఏమైనా సరే అతను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే వేసి ఉంటా. సుగ్రీవుడు వాళ్ళన్నకి పరమ భక్తుడు, నా మాయలు చెల్లవు. అదే వాలి పరమహీనుడు, నా మాయలు తప్పక నమ్ముతాడు. నేను ఆ మాయాన్ని కలిసి చేసిన పన్నాగం ఇక కాలం నాది, సర్వరాజ్యాన్ని కాలం నాది. ఇక నువ్వు ఈ గోలోనే కలిసిపో, ఈ గోలోనే చచ్చిపో. ఇది నీ పన్నాగమా? నిన్ను వదలనురా, నిన్ను వదలను. నా అన్న గుహలోకి వెళ్ళి 4 రోజుల పైన అయ్యింది. రాజ్య కలాపాలన్నీ స్తంభించిపోయాయి. నిజంగానే ఏదైనా జరగకూడదు జరిగిందా? నువ్వు నీ గోలోనే కదా ఉన్నావు. గుండె నిన్నేం చేస్తాను, గుండె నిన్నేం చేస్తాను. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలన్నా? ఎంత కాలానికి చిక్కావురా మాయావి? బయటకు వెళ్ళే గుహ ద్వారాన్ని మూసింది ఎవరు?
బండరాయిని కదపలేకపోతున్నాను. ఆ ఎదురుగా ఉన్న ఏ జీవరాశి నుంచైనా సగం బలం తస్కరించే శక్తి నాకుంది. ఆ వరం గురించి సుగ్రీవుడికి ఒక్కడికే తెలుసు. సుగ్రీవా, ఇక నుండి ఈ లోకం కొత్త వాలిని చూస్తుంది, కొత్త వాలిని చూస్తుంది. ఇకపై ధర్మం లేదు, నీతి జాతి కూతలు లేవు. ఇకపై ధర్మం లేదు, నీతి జాతి కూతలు లేవు. అన్న చెల్లి అక్క తమ్ముడు బావి వరసలు లేవు. వంచనకు మారు పేరు పాలి అనిపిస్తా, కట్టాలు కోసేటప్పుడు నేనే ఊరికొస్తా. వంచనకు మారు పేరు పాలి అనిపిస్తా, కట్టాలు కోసేటప్పుడు నేనే ఊరికొస్తా. మహాఘూర చీడ పోడవారే, మహాఘూర చీడ పోడవారే. తమ్ముడు కూర్చో కావాలా? కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమానికం, దైవమానికం. సీతకి ఏదో ప్రమాదం వచ్చింది లక్ష్మణ. సీత కేకలు పెడుతుంది. నాకు ఏ కేకలు వినబడలేదే. బహుశా స్వప్నమై ఉండొచ్చు. ముందు నమ్మకేమీ కాదు. స్వప్నమా? ఇంకా ఇలా ఎంతకాలం లక్ష్మణ? ఓ ఈ పిరికి రాక్షస హీలోత్తమ, నా వైదేహిని నా నుంచి దూరం చేసిన నీవు ఎంతటి వాడిపోయినా సరే, 7 సముద్రాల అవతల దాక్కున్నా, 7 లక్షల పర్వతాల నడుమున ఉన్నా, కోటాను కోట్ల నక్షత్రాల మధ్య ఉన్నా, లేక పాతాల అంధకారంలో ఉన్నా సరే, ఈ శ్రీరామచంద్రుడు వస్తున్నాడు. నీ గుండెల్ని చీల్చడానికి కోదండ దారి వస్తున్నాడు. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామ పద్మయ. జటాగలాపశోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి వంజనం భజేహ రామ పద్మయ. నిజ స్వరూపబోధకం కృపాకరం భవాపహం సమం శివం నిరంజనం భజేహ రామ పద్మయ. భజేహ రామ పద్మయ. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏది రాదు. వేదన ఎందుకురా నరుడా రోదన చెందకురా, వేదన ఎందుకురా నరుడా రోదన చెందకురా. ఏది నీది ఏది నాది, ఏది నీది ఏది నాది, ఏది కాదయ్యా చివరకు ఏది రాదయ్యా, కడకు ఏది పోదయ్యా. ఆగండి, చూడడానికి ముని కుమారులాగా ఉన్నారు. బాణాలు గట్టా పట్టుకుపోతున్నారు. ఎక్కడికి? ఏమిటి అలా అటువైపే చూస్తున్నారు? అటువైపు పెద్ద పెద్ద పులులే కాదు, పెద్ద పెద్ద భూతాలు కూడా ఉంటాయి. అటుపోండి అటుపోండి. పెద్ద పుల్లులంటే మాకు భయం లేదు.
ఇక భూతాలంటావా? హనుమంతుడు మా దగ్గర ఉండగా ఏ భూతం మమ్మల్ని దర్చరగలదు? ఆశ్చర్యం, నా పేరు మీకెలా తెలుసు? నీ మెడలో ఉన్న కాంచనహారం చూసి. అన్నా, అతని మెడలో ఈ కాంచనహారము లేదే. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంటే. ఆశ్చర్యం, అద్భుతం. నా ప్రభువుకి తప్ప ఎవరికి కాని దాని కాంచనహారం మీకు కనిపించిందంటే మీరే నా ప్రభు, మీరే నా దైవం, మీరే నా సర్వం. జై శ్రీరామ్. ఇంకా ఇప్పుడైనా నీ నిజ స్వరూపానికి రావయ్యా హనుమ. ఓ రామని రాక కోసం లేచింది ఈ దైవ తాపము, ఈ హనుమని వినుపు కోసము తిరిగాడు ఏడు రూపము. ఎన్నాళ్ళకొచ్చావా వెన్నెలనే తెచ్చావా, ఎన్నాళ్ళకొచ్చావా వెన్నెలనే తెచ్చావా, 1000 యుగమును నీ దాసుడై అంటాను శ్రీరామ జై రామ కోదండ రామ. రామ 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 జయ జయ రామ 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 శ్రీ శ్రీరామ్ రామ రామ రామ. ఆ రోజు ఆకాశం నుంచి జారిపడ్డ ఆకాశం ఒక్కసారి పరీక్షించండి. నాయన లక్ష్మణ, అన్నా, కంట నీళ్ళతో పోల్చుకోలేకున్నాను. ఒక్కసారి పరీక్షించగలరా? అన్నా, ఈ మందిరం సీతమ్మ తల్లిదే. సీత, సీత, సీత. రామచంద్ర, భార్యా వియోగం ఎంత బాధాకరమో నాకు తెలియనిది కాదు. ఆ రావణుని వెతకడంలో నేను మీకు సహాయం చేయగలను, కానీ నా పరిస్థితి ఈ పర్వతం దాటలేని దుస్థితి. ఈ పర్వతం దాటితే నా అన్న వాలి నుండి చంపేస్తాడు. రామచంద్ర, నన్ను క్షమించండి. అవును ప్రభు, సుగ్రీవుడి భార్యని తన అన్న వాలి చెరబట్టాడు. అతన్ని ఎదిరించే ధైర్యం లేక ఈ విశ్వముఖ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. ఇప్పటి నుంచి నీవు నా స్నేహితుడు. నీ కష్టం, నీ వేదన, నీ పగ నాకు బాధని కలిగిస్తుంది. నీ భార్యను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. నీ దుష్ట సోదరుడు వాలి ఆయువు తీరింది. వాలిని వధించుటయ్యా అసంభవం, అసాధ్యం. అక్కడున్నది సామాన్యుడు కాదు రామచంద్ర. ఇక్కడ ఉన్నది కూడా సామాన్యుడు కాదు సుగ్రీవ. ఆ ముగ్గురు దేవతల రామచంద్ర, మీ శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేయటం కాదు. వాలి మహాపరాక్రమవంతుడై కాదు, అతడి ఎదుట నిలబడ్డ ఏ వ్యక్తిలో నుంచైనా సగం బలం తస్కరించే వరం పొందినవాడు. అందుకే అతని ఎదుట నిలబడి ఎవరు యుద్ధం చేయలేరు రామచంద్ర. ఓహో, అదా అతడి అహంకారం. సుగ్రీవా, నీవు వెళ్ళి నీ సోదరుని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించు. మిగిలినది నేను చూసుకుంటాను. జై శ్రీరామ్. కోదండదారి హనుమభుజము చేరి ఇంగిలో ఎగిరి బయలుతురి ఆవేగము తాళలేక పప్పులు పడపొప్పలెట్టే ఆ తేజసు కాంచలేక సూర్యుడికే కన్నుకుంటే అష్టదిక పాలకులే సాష్టాంగ ప్రణబిల్లెరా. కష్టమును రామ జపము కన్న జపము ఏడుందిరా. అభయ రామ విజయ రామ
కోదండ రామ ఉగ్ర రామ 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 జై శ్రీరామ్. ఏయ్ వాణి! ధర్మాలు విడిచి విందు వినోదాలలో తేలి ఆడుతున్నావా? పౌరుషం ఉంటే బయటకు రారా. వచ్చి నాతో కలపడు. ఎవడి పౌరుషం గురించి మాట్లాడుతుంది? నా చేతుల్లో చావు దెబ్బలు తిరిగి విషయముఖ పర్వతం పైన దాక్కున్న పిరికి పొందేలా ఏంటమ్మా చావు కావాలా? అమ్ముడి కోరిక తీర్చడం అన్నగారు ధర్మమురా. నీకు చౌవరం ప్రసాదిస్తా. ధర్మాన్ని పీడవదించడం రాజుగా నా ధర్మం. రారా. ఎవరి పౌరుషానికి వచ్చి పిరికి పందలో పారిపోతావేరా? ఎక్కడ నా తమ్ముడని చెప్పుకో మాకు. మానవుడా నేనా? రామచంద్ర, నీవు చెప్తేనే కదయ్యా ఓడిపోతానని తెలిసి కూడా నా అన్నపై యుద్ధానికి వెళ్ళాను. నేను మళ్ళీ ఓడిపోయాను. పరాజితుడయ్యాను. సుగ్రీవ, వెనకమ్మా నీకే చూస్తుంది. రామ 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 సుగ్రీవ, ఇప్పుడు మరలా వెళ్ళి నీ సోదరుడిని గదా యుద్ధానికి ఆహ్వానించు. ఈ శ్రీరామచంద్రుడు ఉన్నాడు, వెళ్ళు. జై శ్రీరామ్. ఏయ్ వాణి! నేను ఇంకా చావలేదా? రారా బయటికి. ఇప్పుడే కదా చావు దెబ్బలు తిని పారిపోయావు. అంతరాన వచ్చావంటే ఆరుతో ప్రసరం మింగి వచ్చావా లేదా ఆఖరి ఊపిరి ఇక్కడే వదిలేద్దామని వచ్చావా? నీ చావును వెంట పెట్టుకొచ్చా. అయితే ఇద్దరికి కలిపి చావు వరం ప్రసాదిస్తా. తస్సార తస్సా. ఒరే దుష్ట సోదరా, ఇక నీ ఆయువు ముడిందిరా. ఆయువు ముడింది.
ఎవరది? నేను దశరథ కుమారుడు. నన్ను శ్రీరామచంద్రుడు అంటారు. ఇతడు నా సోదరుడు లక్ష్మణుడు. రామచంద్ర, నీవా నాపై శరము సంధించినది? ధర్మాత్ముడవు నీతివంతుడవు అంటారే, ఇలా చెట్టు చాటు నుండి కొట్టడం ధర్మమా? వాలి, నీవు మృగాని, నేను క్షత్రియుడు. మృగాన్ని చెట్టు చాటు నుంచి కొట్టడం క్షత్రియ ధర్మమే కదా. ఓహో, ముని బాలుడి వేషంలో ఉన్న నీవు ఈ కోతిని తినడానికే కొట్టావా? ఎదురుగా నిలబడే చావలేక ఇలా చెట్టు చాటు నుండి కొట్టావు. ఇదెక్కడి ధర్మమయ్యా? ఓ ఈ కాంచనమాల దారి, నీ ఎదురుగా ఉన్న వారి నుంచి సగం బలం తస్కరించే వరాన్ని నీవు పొందావు. అటువంటి వరాలకు నియమాలు ఉండవు. అయినా ధర్మ అధర్మాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తాను విను. నీ తమ్ముడి భార్య నీకు కోడలు పట్టింది కదా, తనని నువ్వు చెరబట్టలేదా? మరి ఇది ధర్మమా? రామచంద్ర, మేము మృగాలమని నీవే కదయ్యా అన్నావు. మరి మీ మనుషులకుండే ధర్మ అధర్మాలు మాకెత్తుకుంటాయ్యా. అయినా నా సోదరుడి భార్యను చెరబట్టినందుకే నీవు నన్ను కొడితే అది ధర్మమైతే, మరి నేను కట్టించాక నా భార్యను సుగ్రీవుడు స్వీకరించడా, సింహాసనాన్ని అధిష్ఠించడా? ఇదెక్కడి ధర్మం అయ్యా? వాలి, నీవు బ్రతికుండగా అవన్నీ చేస్తే అది అధర్మం, కానీ చనిపోయిన తర్వాత చేస్తే అది బాధ్యత. రామచంద్ర, నీకు ఆ రావణుడి శిరస్సు కావాలంటే ఒక్క క్షణంలో తీసుకురాగలను. మరి నేను బతికుండగా నీకు నా సోదరుడి సాయం కావలసి వచ్చింది. ఇదెక్కడి ధర్మమయ్యా? ఆ రావణుడి శిరస్సు నా చేతుల్లో ఖండించబడుతుంది. ఇది విధి లిఖితం. అయినా నీవా రావణ వదకు నాకు సహకరించేది? రావణ మైత్రులు అతడు నీకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావా? అతడు సంపాదించిన ధనధాన్యాలు, వస్త్రాలు, స్త్రీలలో సంపదలు అన్నిటిలో సగభాగం నీకు చెందుతుందనే కదా అన్నాడు. మరి ఆ రావణుడు నా స్త్రీని అపహరించాడు. అందులో నీకు సగభాగం ఉన్నట్లే కదా, ఆ పాపంలో నీకు సగభాగం ఉన్నట్లే కదా. అందుకే అతడికి పడాల్సిన శిక్షలో సగభాగం నీకు పడింది. వాలి, అయ్యో, ఎంత పాపం చేశాను. నేనెంతటి పాపినయ్యా. ఎంతటి పాపినయ్య, ఎంత కురూపినయ్య, ఎంతటి పాపినయ్య, ఎంత కురూపినయ్య. రక్తమాంసము పంచుకుని నా తల్లికి పుట్టిన తమ్ముడా, నీకెంతటి ద్రోహము సలపిదినో, నేనెంతటి క్రూరుడనో, నేనెంతటి క్రూరుడనో. లక్ష్మణ, నీవెంతటి అదృష్టవంతుడవయ్యా. ఆకాశమంత ప్రేమను పంచే అన్నను పొందావు. నా తమ్ముడు ఏం పాపం చేసుకున్నాడో ఏమో, ఈ దుర్మార్గుడిని అన్నగా పొందాడు. సుగ్రీవా, నేను నిష్క్రమించే లోపు నీకు కొన్ని సూక్తులు చెబుతాను, వినుడు. ధర్మము విడువకయ్యా, శాంతిని మరువకయ్యా, అహింసలు చెరువకయ్యా, అనుబంధము మరువకయ్యా, అనుబంధము మరువకయ్యా, ఈ అన్నను మరువకయ్యా తమ్ముడా. తమ్ముడా, తమ్ముడా, తమ్ముడా. ధర్మము విడువకయ్యా. ధర్మముకు కీడు చేసిన వాడు ఎంతటి వీరుడైన పతనం కావలసిందే అని నా చరిత్ర ఈ లోకానికి సాక్ష్యంగా చెబుతుంది. నాకు పట్టిన గతే రావణుడికి కుంభకర్ణుడికి కూడా పడుతుంది. చరిత్ర వాళ్ళను హీనులుగా చేస్తుంది. అన్నా, నేను నీ తమ్ముడినే. అంగదుని మహారాజుగా పట్టాభిషిక్తుని చేస్తానన్నా. ఇది నా వాళ్ళ.
స్వరూపుడవు. ఈ శరము తొలగించి నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి, నాకు మోక్షాన్ని ప్రసాదించు. రామ 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 ఏమాయను రాజ్యము, ఏమాయను భూషము, ఏమాయను వికార స్వరము, ఏమాయను సంపరుల వరము. ధర్మము దారి తప్పెను, కర్మము కోరలు జాతను, ధర్మమే జయించునని మరచి దేవా. మహావీర శూరధీరవాలి, మహావీర శూరధీరవాలి. రామాయణ మహాభారత కథలే ప్రసిద్ధం. రామాయణంలో రామలక్ష్మణులు, రావణ విభీషణులు, వాలి సుగ్రీవులు. రావణ విభీషణ మధ్య అహంకారం చిచ్చుపెట్టింది, వాలి సుగ్రీవుల మధ్య అధికారం చిచ్చుపెట్టి భ్రష్టులుగా నిలబెట్టింది కర్మం. కానీ అహంకారాన్ని, అధికారాన్ని వదిలిపెట్టి అడవుల బాట పట్టిన రామలక్ష్మణులను భగవంతులుగా నిలబెట్టింది ధర్మం. ఇతిహాసాల్లో నిక్షిప్తమైన అనుబంధాల మచ్చుతునగా ఈ కపిరాజు నాటిక. జయ హో కపిరాజ. ఇది మోస్టార్ మోరన్ థియేటర్ విజయవాడ వారి సమర్పణ. బ్రో తీసేసి కూర్చో. చిన్నాగమ్మా, చిన్నాగరా. మీరు ఎవరైనా ఫోటోలు తీయించుకోదలిస్తే నిరభ్యంతరంగా రావచ్చు. చౌదరి గారు మనం సహకరిస్తారు.